హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లివింగ్. సో ఈరోజు అయితే మేము స్వర్ణగిరి టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది ఈవినింగ్. సో ఇక్కడ నుండి అయితే మాకు 1 అవర్ జర్నీ. స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళి అక్కడ విశేషాలు అయితే బ్లాగ్లో చూపెడతాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని యాక్టివేట్లో పెట్టుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేసి. ఇప్పుడే గట్కేసర్ దగ్గర వరంగల్ హైవే అయితే ఎక్కినాం. ఇక్కడ వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. సో ఇక్కడ నుండి ఒక 28 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది డెస్టినేషన్ స్వర్ణగిరి. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేరుకుంటాం. టైం వచ్చేసి 7:35 అవుతుంది. 8 లోపు అయితే స్వర్ణగిరి చేరుకుంటాము. సో రోడ్ అయితే ఖాళీగానే ఉంది. ఈ రైట్ సైడ్లో విద్యుత్ కాంతి వెలుగులో కనబడేది స్వర్ణగిరి టెంపుల్. సో మనం ఈ రోడ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ ముందుకైతే పోయి అక్కడ నుండి యూటర్న్ తీసుకొని అలా వెళ్ళి ఆ టెంపుల్కి అయితే చేరుకోవాల్సి వస్తుంది. సో ఈ ఉప్పల్ వెళ్ళే ఫ్లైఓవర్ దగ్గర అయితే పక్కపంటి ఒక కచ్చా రోడ్ ఉంటుంది. ఆ కచ్చా రోడ్లో తీసుకుంటే ఇక్కడ నుండి సుమారు ఒక 1 కిలోమీటర్ దూరంలోనవుతుంది స్వర్ణగిరి టెంపుల్. సో ఫైనల్గా 8 o'clock వరకు అయితే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసినాం. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. మేము ఎంట్రీ అవుతున్నాం. లోపల నుండి అయితే పబ్లిక్ చాలా మంది బయటకు వస్తున్నారు. సో ఇది బ్రహ్మరథం. బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ తోటి తలతలగా మెచ్చిపోతుంది స్వర్ణగిరి టెంపుల్. రియల్గా చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి చూడదగ్గ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఫ్యూచర్లోనైతే చాలా మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే వెలుస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ లైటింగ్ తోటి జలనారసింహస్వామి టెంపుల్. దాని లోపలనే జలనారసింహుడు కొలువై ఉండు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుండి సుమారు 100 మెట్లయితే ఎక్కిస్తే మనం గుడి లోపలికి చేరుకుంటాము. ఇక్కడ కనబడుతున్న ఈ రాతిపైన రూపాయి కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ కానీ మనము అనుకున్న కోరిక కోరుకొని ఈ విధంగా నిలబెడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది నమ్ముతూ ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెట్టారు. సో 50 రూపీస్ దర్శనంలోనైతే వచ్చినాం మేము. జస్ట్ ఒక 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అద్దాల మండపం ఉంది. ఈ టెంపుల్ విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా నైట్
టైంలో విజిట్ చేస్తే నైట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. వచ్చేవాళ్ళు అయితే నైట్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. సో దర్శనం అయిన తర్వాత ఇక్కడ బయట చూసుకున్నట్లయితే మా బ్యాక్ సైడ్లో అతిపెద్ద స్వామి చూడవచ్చు. సో దీని పక్కనే జయగంట మండపం చూడొచ్చు. ఇక్కడ జయగంట మండపాన్ని మనం కూడా జయగంట నాదం అయితే చేస్తాం. సో ఆ కనబడే హైవే వరంగల్ హైదరాబాద్ హైవే. అక్కడ నుండి సుమారు ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాతనైతే ఈ టెంపుల్ ఉంది. ప్రధాన ఆలయం దర్శనం తర్వాతనైతే మేము టెంపుల్ బయట ఉన్న జలనారసింహస్వామి ప్రాంగణంలోకి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఎంట్రెన్స్. ఇలా ఒక 20 మెట్లు కిందికి దిగిన తర్వాత రెండంతస్తుల్లో ఉంటుంది. పైన అంతస్తు కింద అంతస్తు 2 అంతస్తుల నుండి కూడా స్వామివారిని వీక్షించవచ్చు. చాలామంది కూడా ఫోటోషూట్ అయితే ఇక్కడ చేసుకుంటున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా తమ జ్ఞాపకాలను ఫోటో రూపంలోనైతే బంధిస్తున్నారు. ఫైనల్గా స్వర్ణగిరి జలనారసింహస్వామి. ఇది జలనారసింహస్వామి సన్నిధిలో జల దీపస్తంభం చూడొచ్చు. రెండవ అంతస్తు నుండి స్వామివారిని ఈ విధంగా దర్శించుకోవచ్చు. ఇది రెండవ అంతస్తు నుండి స్వామివారి దర్శనం. స్వామివారు పవలింపు సేవనైతే గుళ్ళు అయిపోయింది. వెంటనే ఇక్కడ స్వామివారి దగ్గర ఉన్న ఫౌంటైన్స్ అయితే క్లోజ్ చేసిరు, ఆఫ్ చేసిరు. సో ఇప్పుడే జనాలు అయితే ఇంటికైతే తిరుగుముఖం పట్టిరు. టైం వచ్చేసి 9:30 అయితే అయిపోయింది. ఫైనల్గా స్వర్ణగిరి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 9:30 అయితే అయింది. ఫైనల్గా స్వర్ణగిరి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రియల్గా చాలా అంటే చాలా ఫంటాస్టిక్, చాలా బ్రహ్మాండంగా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ భక్తులు ఎవరు స్టే చేయడానికి ఫెసిలిటీస్ అయితే లేవు ప్రజెంట్. సో మేబీ ఫ్యూచర్లో ఏమైనా ఫెసిలిటీస్ చేస్తుండొచ్చు. రాత్రి 9 వరకు ప్యాకప్ కావాల్సిందే. సో మేమైతే మోస్ట్లీ 9:30 అయింది. ఇక్కడ చూసుకుంటే 9:30 అయినా కూడా జనాలు వస్తున్నారు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, 9:30 అయినా కూడా జనాలు ఇంకా దర్శనం ఏమైనా ఉంది కావచ్చు అని చెప్పి వస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to
మధ్యాహ్నము 1 గంట వరకు, 1 నుండి 2 గంటల వరకు అయితే దర్శనం బ్రేక్. ఆ తర్వాత 2 నుండి రాత్రి 9 గంటల వరకు అయితే కంప్లీట్గా దర్శనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కార్ పార్కింగ్ టెంపుల్కి ముందే ఉన్న ప్లేస్లో కార్ పార్కింగ్ అయితే చేసినాం. సో అది ఎంట్రన్స్. అక్కడ నుండి ఇలా వచ్చేసిన తర్వాత ఇది కార్ పార్కింగ్ రైట్ సైడ్లో. ఇప్పుడైతే మ్యాక్సిమం అన్ని కార్లు అయితే వెళ్ళిపోయినాయి. కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు అయితే మొత్తం ఈ పార్కింగ్ ప్లేస్లో అయితే ఫుల్ కార్లు ఉండే. సో ఇప్పుడు దాదాపు అయితే అన్నీ వెళ్ళిపోయినాయి, కొన్ని ఉన్నాయి, అక్కడొకటి. సో మేము కూడా స్టార్ట్ అయిపోతాం టు యాదాద్రి. కార్ పార్కింగ్ నుండి అయితే బయటకు వచ్చేసినాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆడ గేట్ కనబడుతుంది కదా, అది అసలు మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. సో ఇది ఎగ్జిట్. ఇక్కడ పైన చూసుకోవచ్చు, థ్యాంక్ యూ విజిట్ అగైన్ అనే సైన్ బోర్డ్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే స్వర్ణగిరి టెంపుల్ని అయితే మీరు దర్శించుకోవచ్చు. చాలా చూడదగ్గ ఆధ్యాత్మిక ప్రదేశము. మేము యాదాద్రి వెళ్ళే మధ్యలో దారిలోనైతే ఇక్కడ తాజా టిఫిన్స్ అనే ఒక టిఫిన్ సెంటర్లో అయితే అయినాం. రాత్రి వచ్చేసి టైం 10 అవుతుంది. సో పిల్లలు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్స్ అయితే ఏం కాదు చెప్పు బిడ్డ. ఆనియన్ మసాలా దోశ నీకు, మసాలా ఉట్టి మసాలా దోశ నీకు. ఆర్డర్ అయితే చెప్పినాం. ఎంతసేపు వస్తుందండి? 10 minutes సార్. బ్రదరు ఇప్పుడు మాకు సర్వ్ చేస్తుంది. ఏం మంచిగా రెడీ చేస్తారు ఇక్కడ? ఆల్ ఐటమ్స్ బాగుంటుందంట. మేమైతే ఇడ్లీ, బటర్ పన్నీర్ దోశ అండ్ పూరి అయితే ఆర్డర్ చేసాం. చూడాలి టేస్ట్ ఎట్లుంటుంది. బిల్ వచ్చేసి 310 రూపీస్ అయితే అయింది. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. పూరి అయితే వచ్చింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. బటర్ పన్నీర్ మసాలా అండ్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసాం. మేము ఆర్డర్ చేసిన మసాలా దోశ, ఇడ్లీ, సప్నకి మసాలా దోశ, వానికి పన్నీర్ బటర్ దోశ అయితే వచ్చేసింది. వరంగల్ హైదరాబాద్ హైవేలో భువనగిరి దాటిన తర్వాత తాజా టిఫిన్స్ అని అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. టిఫిన్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. ఆ తర్వాత కాఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ రూట్లో ఎప్పుడైనా వచ్చి ఉంటే తాజా టిఫిన్స్లో ఆగి ఒక్కసారి టిఫిన్ చేసి వెళ్ళండి. ఇది ప్రమోషన్ కాదు, రియల్లీ అంటే రియల్ చాలా బాగుంది. ఫుల్ ఆకలితోనైతే మేము ఇక్కడ మధ్యలో ఆగినాము. ఆగిన తర్వాత ఈ టిఫిన్ సెంటర్లో చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నీట్నెస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు మీరు. కాఫీ సెంటర్ అంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. టేస్ట్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. టిఫిన్ చేసినాం, కాఫీ తాగినాం. సో ఇక్కడ నుండి యాదగిరి రూట్ వచ్చేసి 5 కిలోమీటర్స్. ఇంకా ఇక్కడ నుండి 15, ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కిలోమీటర్స్ ఉండవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏదైనా సత్రంలో లేదా ఏదైనా లాడ్జ్లో తీసుకొని అయితే రేపు మార్నింగ్ దక్షిణాసింహస్వామి దర్శనం అయితే చేసుకుంటాం. అఖిల భారత పద్మశాలి సత్రంలోనైతే రూమ్ కోసం వచ్చాము. రూమ్ అయితే మాకు అలాట్ చేశారు. రూమ్ నెంబర్ 39. సో
సో ఫైనల్గా మాకు ఈరోజు అయితే అఖిల భారత పద్మశాల సత్రంలో అయితే రూమ్ అయితే దొరికింది. సో నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మళ్ళీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి అయితే వెళ్తాం. సో ఐ హోప్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ సింబల్ మాత్రం యాక్టివేట్లో పెట్టుకోండి. యాక్చువల్లీ యాక్టివేట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ నా వీడియోల గురించి మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఉంటాను. మీ లైఫ్ ఆఫ్ లివింగ్ రాజు సైనింగ్ ఆఫ్.